తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనందరికీ కూడా ఆర్థికంగా ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, మానసికంగా ఎన్నెన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. మనుషులన్నాక కోరికలు కూడా సహజం. మరి ఇలాంటివన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా మనం చేస్తున్న పూజలు, ఆరాధనలు అన్నీ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ స్వామి అనుగ్రహం కనుక ఉంటే మనకి ఇవన్నీ కూడా నెరవేరుతాయనే విశ్వాసం ఎంతగానో ఉంటుంది. చిన్నపిల్లల విషయానికి వచ్చినా, మానసిక ఆందోళన విషయాలకు వచ్చినా, ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు, భయానికి సంబంధించిన ఇబ్బందులు, పీడకలలు ఇలాంటివి ఏమున్నా కూడా మనందరికీ గుర్తొచ్చేది హనుమంతుల వారు. మరి హనుమంతుల వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా మనము హనుమాన్ చాలీసా చదువుతుంటాము, హనుమాన్ ఆలయాలకు వెళ్తూ ఉంటాము. ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ అందరి కోసం నేనైతే హనుమంతుడి ఆలయం పరిచయం చేద్దాము, మీ అందరికీ చూపిద్దాము. స్వామి అనుగ్రహం నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని నేనైతే ఇప్పుడు నిజాంపేట్లో ఉన్న హనుమంతుడి ఆలయం దగ్గరికి వచ్చేసాను. ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ నిజాంపేట్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం. మరి ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఇక్కడ విశేషాలన్నీ కూడా ఇక్కడ పురోహితులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, రండి. ఆలయ ప్రధాన అర్చకులు ముఖ్యంగా ఆలయం నిర్మాణం దగ్గర నుంచి కూడా వారే ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన క్రతువులన్నీ కూడా వారే చేస్తున్నారు. మరి వారితో మాట్లాడి ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ పురోహితులు వచ్చేసి రాము గారు, ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి అనగానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. ఆయన పేరు విన్నా, ఆయన ఆలయానికి వచ్చినా కూడా. అసలు ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మన ప్రేక్షకులందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు నిర్మించబడింది ఈ ఆలయం? ఇది 94లో నిర్ణయించబడినది. 1994లో 94లో నిర్ణయించబడినది. గ్రామ పెద్దల సాయంతో ఈ నిజాంపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. 94 నుంచి అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగా వచ్చేస్తున్నారు. దాని తర్వాత సీతారామ కళ్యాణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ప్రతి వైభవంగా జరుగుతాయి. ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంటాయి ఇక్కడ? ఆకు పూజలు కానీ, అభిషేకాలు, ఆకు పూజలు, వడమాలలు కానీ, ఇవి సహస్రనామాలు, 1000 ఆకులతోటి ఆకుల పూజలు. అంటే విశేషమైన రోజుల్లో జరుగుతూ ఉంటాయా? నిత్యము నిత్య జరుగుతుంటాయి? పూజలు కూడా నిత్యము ఆకు పూజ, ఆకు పూజలు జరుగుతుంటాయి ప్రతి వారికి. ఇంకోటి విధంగా ప్రతిష్ఠ జరిగిన నుంచి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత ప్రతిష్ఠ కూడా చేశారు. అంటే పుట్ట కూడా ఉంది ఇక్కడ, త్రవ్వటం జరిగింది, ఏదో విన్నాము. తవ్వడం జరిగింది. ఏంటి ఆ విశేషాలు? అంటే ఫస్ట్ నుంచి 94 నుంచి ఒక పుట్ట ఉండే, పుట్ట ఉంటే దాన్ని ఇది చేశారు. అప్పటి నుంచి నాగదేవత కూడా ఉన్నది అక్కడ. ప్రతిష్ఠ నుంచి సంతానం లేని వాటి వాళ్ళకు కూడా సంతానం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి మంగళవారం అభిషేకాలు, నాగదేవతకు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, అర్చనలు ఇట్లా జరుగుతాయి. నాగ సహస్రనామాలు, నాగదోషం ఉన్నవారికి, సంతానం లేనటువంటి వాళ్ళకి, నాగదోషం ఉన్నవారికి ఇలాంటి కొన్ని జరుగుతాయి. కుజ దోషం ఉన్నవారికి, నాగసర్ప దోషం ఉన్నవారికి. అంటే దర్శనం చేసుకుంటేనే ఈ దోషాలు అన్ని పోతాయా, లేదంటే విశేషంగా పూజలు ఏమన్నా జరిపిస్తారా? విశేషంగా పూజలు అంటే సహస్రనామాలు కానీ, అభిషేకాలు కానీ, నాగదేవత ప్రతిష్టలు కానీ ప్రతి వారికి, నాగదోషం ఉన్న వారికి కూడా అంటే వారి చేతులతో వారి చేతులతో ప్రతిష్ట జరిపించుకుంటాం. 3 రోజులు ప్రతిష్ట జరిపించి గ్రామ పెద్దల సహాయంతో ఇది జరిగింది. గ్రామ పెద్దల సహకారంతో 94 నుంచి ప్రతిష్ట జరిగింది. ఈ విఘ్నేశ్వరుని కూడా ప్రతి సంవత్సరం సంకటహర చతుర్దశి, ప్రతి నెలలో సంకటహర చతుర్దశి కూడా జరుగుతున్నాయి. ప్రతి ఉత్సవాలు కూడా జరుగుతుంది. గ్రామ పెద్దల సహకారంతో ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్వగా ప్రతిష్టలు కానీ, అన్నదానం
ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమాలు, ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం. సుమారుగా ఎంతమందికి? ఏమంటే ఒక 3,000, 4,000, 5,000 మంది దాకా జరుగుతుంది. ఇప్పుడు సంతానం అన్నారు, ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. ప్రస్తుత రోజుల్లో సంతానం లేకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది అన్నారు. అంటే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని ఏదైనా సంకల్పం చెప్పుకొని ముడుపులు లాంటివి ఏమైనా కట్టాలా, లేదంటే ఏ రకంగా ఉంటుంది? అంటే ముడుపు కడతారండి. ఇప్పుడు సంతానం లేనటువంటి వాళ్లకు ఒక 11 వారాలు, 11 మంగళవారాలు అభిషేకం చేయిస్తాం. చేయించిన తర్వాత నాగ సూక్తం అని పారాయణం ఉంటుంది. నాగసూక్తం అని పారాయణము మొదలు పెడతాం. అది 108 సార్లు చేస్తాం పారాయణం. అది చేసి ముడుపు కట్టితే వాళ్ళకి సంతానం లేనివంటి వాళ్ళకు సంతానము జరుగుతుంది. అంటే మిరాకిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా అద్భుతంగా అనిపించింది, కొన్ని జరగవు అనుకున్నవి కూడా జరిగిపోయాయి అనేటటువంటి ఉంటాయి కదా భక్తుల మాటల ద్వారా మీరు విన్నవి ఏమైనా? ఉన్నాయి. వీసా వచ్చే వాళ్ళకు ఒక 11 రోజులు ప్రదక్షిణ చేసిండ్రు, వాళ్ళకి వీసా సంభవించింది. అన్ని కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతాయి. ఈ గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరు కూడా ఈ సహకారాలతోటి ఈ అతి వైభవంగా జరుగుతుంది. ఇది ప్రతిష్ట కూడా 94 నుంచి జరుగుతున్నది. 94లో జరిగింది. అంటే ఆలయం అంతా అప్పుడే నిర్మించారా? కొంత కొంతగా నిర్మాణం చేసుకుంటూ వచ్చారా? ఏ రకంగా జరిగింది ఇదంతా కూడా? యావత్ ప్రపంచానికానికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా నిజాంపేట్ గ్రామంలో నెలకొన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఆలయ కమిటీ ద్వారా ఆలయ కమిటీ చైర్మన్ దండాజ్ యాదవ్ గారు, వైస్ చైర్మన్ రాజమోహన్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్కి అభిషేకం కానీ, హోమం కానీ, సహస్ర కలశాభిషేకం కానీ రకరకాల పూజలు, విశేష పూజలు జరిగినాయి. ఈ అభయాంజనేయ స్వామి కృపా కటాక్షాలతోని నిజాంపేట్ గ్రామ ప్రజలు చాలా సుఖ సంతోషాలతో నివసిస్తున్నారు. ఎప్పుడో ఇక్కడ మేము ఈ ఊర్లోనే పుట్టి పెరిగినాం కాబట్టి మాకు ఈ ఊర్లో చిన్న హనుమాన్ గుడి ఉండేది. 90లో చిన్న ఉండేది. అసలు ఇక్కడ అంతా ఫారెస్ట్ లాగా ఉండేది, చిన్న విగ్రహం ఉండేది. రోజు ఇక్కడ మేమే వచ్చి రాత్రిపూట భజన కార్యక్రమాలు అవి చేసుకుంటూ చిన్నగా ఈ గుడిని బాగా డెవలప్మెంట్ చేసినాము. ఇంతకుముందున్న కమిటీ పాలక వర్గాలు కానీ అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో కొద్దిగా చాలా అభివృద్ధి జరిగింది. 2007లో ఈ గుడిని పునర్నిర్మాణం చేసి ఈ యొక్క విధంగా నిర్మించడం జరిగింది. మళ్ళీ మొన్న రీసెంట్గా అయిన కొత్త కమిటీ ద్వారా ముంగట అన్నదానం షెడ్ కానీ అదేవిధంగా చాలా భక్తుల విరాళాలతోని ఈ యొక్క గుడి చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ చెప్పుకోవడానికంటే చాలా ఉన్నాయి, చెప్పాల్సింది లేదు. ఈ గుడిలో అనుకుంటే జరగంది ఏదీ లేదు. మాకు తెలిసి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి కానీ, హనుమాన్ కానీ, శివాలయం కానీ చాలా ఉంది. ఇంత పెద్ద అసలు ఈ ఏరియాలో ఇంత పెద్ద హనుమాన్ టెంపుల్ ఉండి ఇంత పెద్ద జనాలు ఎవ్రీ ఇయర్ కూడా ఒక 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మంగళవారం 2 నుంచి 3 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చాలా భక్తులకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ యొక్క హనుమాన్ దేవుని కృపా కటాక్షాలతోని ఈ కమిటీకి సహకరించి ఈ కమిటీ కూడా బాగా ముందుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, దేవుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా 94లో ఈ గుడికి పంతులు గారు రామస్వామి గారు, రాంపంతుల్ శర్మ గారు ఇక్కడ గుడికి పూజారిగా నియమించడం. అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఇక్కడే ఉంటూ ఈ యొక్క గుడి అభివృద్ధికి సహకరించినారు. వారికి నిజాంపేట్ గ్రామ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. జై శ్రీరామ్. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఒక 3 years అవుతుంది. ఇక్కడ నేను వైస్ చైర్మన్ కొల్లం రాజమోహన్ రెడ్డి నా పేరు. వైస్ చైర్మన్గా నేను ఇక్కడ మొత్తం కార్యక్రమం మొత్తం నేనే మొత్తం ఈ కమిటీలో మొత్తం మెయింటైన్ మొత్తం అంతా నేనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అది ఫండ్సా లేకపోతే మీ లేదు మేడం, భక్తుల సహకారంతోనే చేయగలుగుతున్నాం ఇంత పెద్దగా. అది మేము వచ్చిన తర్వాతనే అక్కడ బిల్డింగ్ అందరూ డొనేషన్ ఇవ్వడం వల్ల ధనరాజు గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మేము కమిటీ సభ్యులు అందరూ కలిపి ధనరాజు చైర్మన్ కూడా దాని బిల్డింగ్ను ఒక 70 లక్షల ఇంచుమించు 70 లక్షలు వర్తబుల్ బిల్డింగ్ కట్టాము ముంగట. అది ఇక్కడ అన్నదానం పెట్టడం కూడా భక్తుల సహకారంతోనే. ప్రతి మంగళవారం ఎవరో ఒకరు ఒక 10,000, 15,000, 20,000 మంగళవారం రోజు కంపల్సరీ
వాళ్ళు ముంగడికి వచ్చి భక్తులు మాకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దానికి మేము సహకారంతో ఇంకా మిగతా భక్తులు ఇచ్చింది కలిపి మేము అన్నదానం ప్రతి మంగళవారం అన్నదానం చేస్తున్నాం. అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అంటేనే నాకొక చాలా అంటే హనుమాన్ టెంపుల్కు రావడం అనేది అదొక ఇది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా గుడిలో బాగా ఏదో ఉంది తెలియని ఉందనేది అందరికీ తెలియని మహత్యం ఉందనేది అందరికీ ఇది. ఇవల్ల నేను ఇవల్ల మాత్రము హనుమాన్ జయంతి ఇంత వస్తారని కూడా ఊహించలే. ఇవల్ల ఇంత వస్తారని కూడా ఊహించలేము. మేము తక్కువ వస్తారు అనుకున్నాం కానీ మేము అన్నదానికన్నా చాలా ఎక్కువ వచ్చారు ఇవాళ ఇట్లా. ఓకే, అందరి పెద్దల సహకారంతో ఇది మేము పుట్టిన ఊరు పెరిగిన ఊరు. మేము మా తాత ముత్తాతలది ఇక్కడ. మేము ఇది చిన్న గుడి మేము చూసినప్పుడే గుడి స్టార్ట్ అయింది ఇక్కడ విగ్రహం పెట్టు. ఫస్ట్లో లేదు మేము చూడడం ఇది గుడి. కానీ ఇక్కడ మాత్రం ఏదో ఒకటి పవర్ ఉంది ఇక్కడ గుడిలో. దానివల్ల అందరూ చాలా ఇదిగా అందరితో నేనైతే బాగా చేస్తున్నాం. ఇంకా మేము ఎన్నో చేయాలనేది చూస్తున్నాం. ఇంకా కూడా వర్కులు ఉన్నాయి. ఆ వర్కులు కూడా చేయాలనేది బాగా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా భగవంతుడి ఆరాధనలో సేవలో ఉన్న వాళ్ళ కుటుంబాలలో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. మనం ఏమీ ప్రత్యేకంగా స్వామిని కోరుకోవాల్సిన అవసరం లేదు, మాకన్నీ ఆయన ఇస్తాడు అని చాలామంది చెప్తుంటారు. మీరు మరి భగవంతుడి సేవలో ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఆలయంలో ఏ క్రతువు జరిగినా మీరు ముందుంటారు. మీ ఫ్యామిలీస్లో అలాంటి ఇబ్బందులు తొలగిపోవడం కానీ మీకు ఏదైనా అనుకున్నవి జరగటం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? పర్వాలేదు. ఇప్పుడైతే ఇక్కడ నేను కమిటీ చైర్మన్ అయిన తర్వాత చాలా అన్నీ బాగానే జరుగుతున్నాయి. నాకు పర్వాలేదు. ఇంకా జరిగేది ఉంది, అవి కూడా జరుగుతుందని కోరుకుంటున్నాం భగవంతుడు. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, అశేషంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అభయాంజనేయ స్వామి దేవస్థానం నిజాంపేట్ తరఫున మేమందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అభయాంజనేయ స్వామి అనుగ్రహం చేత ఈ ఐ డ్రీమ్ సంస్థ సనాతన ధర్మాన్ని ఉద్దీపన చేయడంలో కావచ్చు, అలాగే విశేషమైనటువంటి ఆలయాల యొక్క విశేషాలను భక్తులందరికీ అందించడంలో కావచ్చు చాలా ముందు ఉంది. దానికి మేము ముందుగా ఐ డ్రీమ్ వార్స్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ఆలయం, దీన్ని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం అంటారు. పేరులోనే ఉంది. ఆయనను ఎవరు దర్శిస్తే వారికి అభయాన్ని ఇస్తాడు ఆ స్వామి. ప్రధాన అర్చకుల వారు చెప్పినట్టుగా ఇక్కడ మొదటి నుంచి వెలిసినటువంటి పుట్ట ఉంది. దాంట్లో 7 సర్పాలు ఉన్నాయి. ఆలయానికి చక్కగా కన్స్ట్రక్షన్ చేయడానికి మొదటగా తవ్వినప్పుడు కూడా ఆ 7 సర్పాల యొక్క దర్శనం అందరికీ జరిగింది అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని నిదర్శనాన్ని పొందారు. అలాగే ఈ స్వామి విశేషించి దేనికి ప్రసిద్ధి అంటే, మనము చిలుకూరు బాలాజీ దేవస్థానం ఎలాగైతే వీసాలకు ప్రసిద్ధో, అలాగే ఉద్యోగాలు పొందాలనుకున్న వారికి కావచ్చు, విదేశీ యానం చేయాలనుకున్న వారు కావచ్చు, ఆంజనేయ స్వామి గుడికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేసి అలా 7 వారాలు పూర్తి చేసుకునే లోపే వారికి ఎంతో మందికి వీసాలు కానీ, విదేశీ యానానికి యోగ్యత కలగడం కానీ, అలాగే వివాహం కానీ వారికి వివాహం అవ్వడం కానీ, సంతానం ఎన్నో సంవత్సరాల నుంచి పొందని వారికి కూడా విశేషించి సంతానం పొందడం కానీ, ఇవి స్వామి చూపించినటువంటి నిదర్శనాలు, సాక్ష్యాలు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు, అలాగే ధనుర్మాస ఉత్సవాలు శ్రీ పాంచరాత్ర సిద్ధాంత ఆగమశాస్త్ర అనుసారంగా శ్రీ 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 త్రిదండి చిన్నరామానుజ జీయర్ స్వామి వారి యొక్క దివ్య మంగళ శాసనముల చేత పాంచరాత్ర ఆగమ సిద్ధాంతంగా అనుసారంగా ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ధనుర్మాసంలో కూడా గోదామ్మవారు అన్నదించినటువంటి 30 రోజులు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగి, భోగి రోజున మనకు గోదా రంగనాథ కళ్యాణం కూడా అత్యంత విశేషంగా ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహించబడుతుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆంజనేయ స్వామికి తమలపాకుల చేత ఆకు పూజలు చేయించినట్లయితే, అలాగే తేనెతో స్వామికి అభిషేకించినట్లయితే ఇక్కడ వారికి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారికి చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనేది ఈ ఆలయం యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, అలాగే హనుమత్ జయంతి ఉత్సవాలు కావచ్చు, వైష్ణవ సంబంధమైనటువంటి అన్ని తిరునక్షత్రములు కూడా ఇక్కడ విశేషించి జరపబడుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో ఈ ఆలయంలో చక్కని రాజగోపుర నిర్మాణానికి, అలాగే పైన గోపుర నిర్మాణానికి, అలాగే నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు, అలాగే స్వాముల యొక్క శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి మరియు ఆల్వార్లు, సుదర్శన స్వామి, గోదాదేవి అమ్మవార్ల యొక్క లోహ విగ్రహాల యొక్క ప్రతిష్టా కార్యక్రమం కూడా అతి తొందరలో ఆలయంలో చేయడానికి సంకల్పించాం. ఆ విగ్రహాలన్నింటినీ కూడా మనకు తమిళనాడులో ప్రసిద్ధి చెందినటువంటి కుంభకోణం నుంచి చేయించి తీసుకొని రావడం జరిగింది. అలాగే దానికి విశేషించి జిఆర్ స్వామి వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించేటువంటి యొక్క ఆలోచనను కమిటీ సహకారంతో, అలాగే భక్తుల యొక్క సహకారంతో దీన్ని విశేషంగా చేయాలి. అలాగే ఈ ఆంజనేయ స్వామి ఖ్యాతి ప్రపంచంలో నలుమూలల్లో ఉండేటువంటి యొక్క విశేషంగా వర్ధిల్లాలి. ఆ స్వామి అనుగ్రహం చేత లోక సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ప్రజలందరి యొక్క ఆర్తి తీరాలి, ఎలాంటి వ్యాధులు లేనటువంటి యొక్క చక్కని సమాజం కలగాలి అని, అలాగే సనాతన ధర్మంపైనే జరిగేటువంటి దాడులన్నీ కూడా నశించి సనాతన ధర్మం వర్ధిల్లాలి, మన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యం మరింత పెరిగి ఆ స్వామి అనుగ్రహం చేత ఆ స్వామి కూడా కాషాయానికి ప్రతీక, అలాగే మన ధర్మధ్వజం అంతటా కూడా వర్ధిల్లాలి అని చెప్పేసి ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు, ప్రపంచ నలుమూలల నుంచి దీన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బలో పవన సుధ హనుమానికి, అభయాంజనేయ స్వామి భగవానికి జై. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమదాంజనేయాయ నమః. అమలకనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం సరసిజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం రణరచనసుగాత్రం కుండలాలంకృతాంగం పరజయకరవాలం రామదూతం నమామి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.